హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రూపీస్ తెలుగులో అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ రివ్యూస్. యాక్చువల్గా ఇది 100% మిడ్ నైట్ రివ్యూ కాదు, సెమీ మిడ్ నైట్ రివ్యూ. ఎందుకంటే శుక్రవారం 12 తర్వాత ఫుటేజ్ అయిపోద్ది కదా. బట్ చాలా ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ జరిగే చాలా టాపిక్లు ఉన్నాయి. ముందుగా యష్మి గౌడ మీద నాకు రెస్పెక్ట్ బాగా పెరిగింది, ఎందుకో చెప్తా. అలాగే విష్ణుప్రియ హార్ట్ బ్రేక్ అయింది, దాని రీజన్స్ కూడా చెప్తా. అలాగే సీత పృథ్వీని మోటివేట్ చేద్దాం, మంచి మాటలు చెప్దాం అనే ప్రయత్నంలో సడన్గా డిమోటివేట్ చేసింది అనిపించింది, దాని రీజన్స్ కూడా చెప్తా. సో దయచేసి వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మొదలు పెడతాం. మైక్ ఆన్ లేదనుకోండి బిస్కెట్ అయిపోతుంది, అసలే 2:30 అయింది, మళ్ళీ రిపీట్ చేయాలి. ఓకే, సో యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసరికి గోల్డెన్ బ్యాండ్ టాస్క్ అయింది కదా. ఆ గోల్డెన్ బ్యాండ్ మణికంఠ తీసుకున్నాడు. మణికంఠ తీసుకున్న తర్వాత చాలా డిస్కషన్లు జరిగాయి. ఆ డిస్కషన్లో ఇంపార్టెంట్ డిస్కషన్లో దాని సమ్మరీ హై లెవెల్లో నేను ఏదో స్టోరీ చెప్పినట్టు చెప్తా. మీరు హ్యాపీగా ప్రశాంతంగా మీ పనులు చేసుకుంటూ వింటూ ఉండండి. ఓకే, సో ఏం చేశాడు మణికంఠ సెలెక్ట్ ఎలాగో చూసే ఉంటారు మీరు మెయిన్ ఎపిసోడ్లో. మణికంఠ బ్యాండ్ తీసుకొని స్వాప్ చేస్తాడు ఎవరిని, ఆదిత్య ఓం ఏమో శక్తి టీంకి వెళ్తాడు, మణికంఠ ఏమో కాంతారా టీంకి వెళ్తాడు. ఇది అందరికీ తెలిసిందే కదా. దీని తర్వాత నుంచి ఏం జరిగింది నేను చెప్తా, మీరు వినండి. సో ఆదిత్య ఓం ఏమో శక్తి టీంకి వెళ్ళినప్పుడు ఆయన చాలా స్పోర్టివ్గా ఉంటాడు మాట, చెప్తాడనమాట 100% టు ద టీమ్, 100% టు ద టీమ్ అండ్ 100% ఎఫర్ట్ ఇస్తా అని చెప్తాడు. పృథ్వీ చెప్తాడు మాట, భలే చెప్తాడు. ఫైనల్లీ మీరు వద్దనుకున్నారు, అయినా కూడా మీరు నా టీంకి వచ్చారు చూసారా అని చెప్పి, విలన్ టీంకే వచ్చారు మళ్ళీ అని చెప్పి పృథ్వీ అంటాడు. ఎందుకంటే ఓం గారు ఒక సందర్భంలో అంటారు మాది హీరో టీం, మీది విలన్ టీం అని చెప్పి. హీరో టీంలోనే ఉంటారు అనుకున్నారు, బట్ కట్ చేస్తే విలన్ టీంకి వచ్చారు చూసారా అని చెప్పి పృథ్వీ సరదాగా ఆట పట్టిస్తాడు అనమాట. ఇప్పుడు ఆదిత్య ఓం గారు కూడా మంచి డైలాగ్ వేస్తారు. మీకు ఒకటి తెలుసా, ఎప్పుడైనా విలనే స్ట్రాంగ్ ఉంటాడు, విలన్ టీమే స్ట్రాంగ్. అండ్ ఇక్కడ చికెన్ మటన్ కూడా ఉంది. హైలైట్ ఏంటంటే ఎక్కువ చికెన్ మటన్ మీద కాన్సన్ట్రేషన్, ఎందుకంటే నిఖిల్ చేసిన పని వల్ల నిఖిల్ ఆ డీప్ ఫ్రిడ్జ్లోనే చికెన్ మటన్ అంతా తెచ్చారు రేషన్ గేమ్లో. సో కాంతారా క్లాన్కి చికెన్ మటన్ నాన్ వెజ్ లేదు, 0. సో ఇది చాలా ప్లస్ పాయింట్ వాళ్ళకి. ప్లస్ పాయింట్ అంటే అంతే, బిగ్ బాస్లో ఉంటే అలా ఉంటుంది క్రేవింగ్స్. మరి అది చెప్తాడు ఆయన. పృథ్వీ ఏమో మణికంఠకి చెప్తాడనమాట, అరే ఈ వీక్ కూడా నీకు లగ్జరీ లేదురా అని చెప్పి. పృథ్వీ కదా యాక్చువల్ రాంగ్ రాసుకున్నాను, నిఖిల్ ఆట పట్టిస్తాడనమాట మణికంఠకి, నీకు ఈ వారం కూడా లగ్జరీ లేదురా, ఉన్నది నువ్వు చేతిలారా పోగొట్టుకుని వెళ్ళిపోయి అని చెప్పి కామెడీ చేసుకుంటారు సరదాగా. మణికంఠ నాకు లగ్జరీ లేకపోయినా పర్లేదు అంటాడు. తర్వాత సోనియా మణికంఠ కాన్వర్జేషన్ అవుతుంది. సోనియా ఏమంటుందంటే ఐ ట్రూలీ అప్రిషియేట్ రా, నేను ఏం చెప్పినా ఐ ట్రూలీ అప్రిషియేట్ రా అంటే మనోడు ఒక వెరైటీ ఎక్స్ప్రెషన్ ఇస్తారన్నమాట, అంటే నెగిటివ్ ఎక్స్ప్రెషన్. ఆమె ఏదో సరదాగా అంటే జోక్గా చెప్పిందేమని చెప్పి ఈమె కాలంటది, నేను ఏం చెప్పినా వేరేలా అనుకుంటే నేనేం చేయలేను రా మణి అని. మణికంఠ ఏమో లేదక్క మామూలుగా అడిగాను, హట్ ఏమైనా అయ్యావని. నాకు నవ్వు వచ్చింది. వాళ్ళు ఎందుకు హట్ అవుతారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు మణికంఠ వెళ్ళిపోవడం వల్ల. వాళ్ళు చేయలేంది మణికంఠ చేశారని చెప్పి లోపల హ్యాపీ. ఏరా చారి ఏంద్రా ఈ గుండెలా పొంగుతుంది అలా ఉన్నారు. ముఖ్యంగా సోనియాను నిఖిల్ చాలా హ్యాపీ. అలాంటిది మనోడు వచ్చి సోనియా ఆకుల దగ్గరికి వచ్చి అక్క హట్ ఏమైనా అయ్యావా, ఎంత పాపం జాలి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సోనియా అంటది నేను ఎందుకు హట్ అవుతా, నేను ఏమైనా చీఫ్నా, అసలు ఎంత పెద్ద మాట అన్నది సార్. సీత ఏమో నిఖిల్ అండ్ కాంతారా టీం ఉంటుంది వాళ్ళ క్లాన్, వాళ్ళతో చెప్తుంది అనమాట, నేను ఇంకా 7 మెంబర్స్ అవుతారేమో అనుకున్నాను, నా టీం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అనుకున్నాను. ఎందుకంటే కాంతారా వాళ్ళు 6 కదా, వాళ్ళ దగ్గర నుంచి శక్తి టీం నుంచి ఒకరు వస్తే అది 4 ఇది 7 అవుతుంది అనుకున్నారంట. అలా ఎందుకు అవుతుంది, అలా అవ్వదు. ఆ బెడ్రూమే సరిపోదు, కన్ఫామ్గా స్వాపింగ్ ఉంటుంది. ఇలా స్వాపింగ్ ఉంటుంది అని తెలిసి ఉంటే అందరి దగ్గరికి వెళ్ళి పిచ్చింగ్ చేసేదాన్ని కాదు, అంటే వెళ్ళి అడిగేదాన్ని కాదని చెప్పి సీత అంటుంది. మణికంఠ ఏమో మళ్ళీ స్క్రీన్ ప్లే మారుతుంది, సోనియా ఆకులకి చెప్తాడనమాట ఏంటి రీజన్ అని చెప్పి. ఐ వాంట్ టు స్మైల్ అక్క, ఐ వాంట్ టు ప్లే అండ్ ఐ వాంట్ టు మేక్ మెమరీస్. నేను నైట్ నీకు చెప్పాను కదా అక్క, నేను నైట్ చాలా చెప్తాడు బాబాయ్, మిడ్ నైట్ రివ్యూలో చెప్పాను చూడండి. సోనియా అంటది నీకోసమే బిగ్ బాస్ పెట్టాడు రా, హీ అండర్స్టూడ్ యువర్ థాట్స్, హీ వాంట్స్ టు మేక్ యూ హ్యాపీ రా అండ్ మేక్ యువర్ మెమరీస్, చేసుకోరా పండుగ చేసుకుంటుంది. మణికంఠ వెళ్ళి నిఖిల్ హక్ చేసుకుని, నిఖిల్ లోపల చాలా హ్యాపీ ఈరోజు, అమ్మ ఇన్ని భలే వదిలించుకున్నారు అని చెప్పి వాళ్ళ ఫీలింగ్. మణికంఠ వేరేలా అనుకుంటున్నాడు బాబు, అక్కడ అంత లేదు. ఎప్పుడు తెలుసుకుంటాడు మణికంఠ. నిఖిల్ వచ్చేసరికి వీళ్ళు ఆడు మంచిగా ఆడంటే ఇక్కడ జోక్ చేస్తాడు మణికంఠ, అరే భయపడకే నేను ఆపోజిట్ టీంలో ఉన్నానని చెప్పి భయపడక నార్మల్గా ఆడంటే నిఖిల్ నేనైతే నవ్వుతూ ఆడతారా నీతో ఓకేనా అంటే అంటాడు. నిఖిల్ ఏమో సోనియాకి చెప్తాను, మరి ఇదే ఇందాక చారీడేలకు చెప్పాను కదా, నవ్వు ఆపుకుంటున్నావు కదరా అని చెప్పి. ఎందుకంటే మణికంఠ వెళ్ళిపోయాడు కదా, వాళ్ళకి హ్యాపీ. మణికంఠతో పోలిస్తే ఆదిత్యమే వాళ్ళకి ప్లస్ పాయింట్ అని వాళ్ళ ఫీలింగ్. బట్ ఇప్పుడు అలా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు ఫిజికల్ కట్ అవుట్ చూసి. మణికంఠ
చాలా బ్రెయినీ కాబట్టి అబ్జర్వేషన్ స్కిల్స్ రిలేటెడ్ గేమ్ కానీ ఏమంటారు బ్రెయిన్కి సంబంధించిన రిలేటెడ్ మెంటల్ స్టెబిలిటీ కానీ బ్రెయిన్కి సంబంధించిన పజిల్స్ కానీ వస్తే మనకంటే బాగా చేస్తారు. వీళ్ళు ఆ ఒపీనియన్ లేదు, ఇంకేం చేయలేదు. ఒక్కొక్కరు ఒపీనియన్ ఒకటే, వాళ్ళ ఒపీనియన్ అయితే వాళ్ళకి మనకంటే వద్దు, అదైతే ఫిక్స్. సో అంటాడనమాట, నవ్వు ఆపుకుంటున్నావు కదరా అని చెప్పి. సోని అంటున్నాను, ఆపుకుంటున్నారా కానీ నా కళ్ళల్లో తెలిసిపోద్ది, అదే బాధ అంటే నిఖిల్ అదే ఆపుకో లేకపోతే తెలిస్తే ఫీల్ అవుతాడు అని చెప్పి అంటాడనమాట. విష్ణుప్రియ ఏమో ఓంగారికి అంటదనమాట ఆయిత్యంకి, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అన్న. అప్పుడు నబీల్ వచ్చి మణికంఠ అంటాడనమాట మణికంఠకి, అరే అరే మనీ నీకేమైనా పవర్ వస్తే ఫస్ట్ ఆ చికెన్ మటన్ గుంజుకొచ్చే. వీళ్ళు బాధ ఏంటంటే పాపం లేదు, నాన్ వెజ్, నో నాన్ వెజ్ బికాస్ ఆఫ్ నిఖిల్. అసలు మణికంఠ ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా గాయస్ అని చెప్పి కాంతారావులకి చెప్తాడు, ఇక్కడ గర్ల్స్ ఎక్కువ ఉన్నారు సో ఫ్లట్టింగ్ కోసం వచ్చాడు అంటే ప్రేరణ సరైన జోకేస్తుంది. వాడు ఫ్లట్ చేసే అమ్మాయి ఈ క్లాన్లో లేరే, ఆ క్లాన్లో ఉన్నాడు కదా, సో ఎందుకు ఎక్కడికి వస్తాడు అంటే యష్మి గౌడకి పెద్ద పంచది. ఇక్కడ పృథ్వీ ఏమో ఆయిత్యంకర్తో అంటారు, వర్క్ అనేది మీకు కంపల్సరీ అయిపోయింది, అది మీరు గమనించారా అంటే ఆయన అది మర్చిపోయాడు పాపం, చికెన్ మటన్ దగ్గర ఉన్నాడు. ఆయిత్యంకర్ అంటే అయ్యో అది నేను మర్చిపోయా, అది కంటిన్యూ అవుతుంది కదా అంటాడు మాట. పృథ్వీ అంటాడు, బట్ దేర్ ఈజ్ సంథింగ్ ఇన్ దట్ బ్యాండ్, ఏదో పవర్ ఉంటుంది కన్ఫామ్గా ఉంటుంది, అది తర్వాత తెలుస్తుంది అని అంటాడు. యాక్చువల్గా అప్పుడు చెప్తాడు నిఖిల్ సోనియాకి, నాకు యాక్చువల్గా మీతో ఈ బాండ్ లేకపోయి ఉంటే 100% ఆ బ్యాండ్ తీసుకునేవాడిని. ఇది గుర్తుపెట్టుకుంది, దీని గురించి మాట్లాడదాం. యష్మి గౌడని మీద నాకు రెస్పెక్ట్ ఎందుకు కూడా పెరిగింది అనేది అక్కడ ఈ డాట్లు కనెక్ట్ చేస్తా, చాలా బాగుంటుంది కన్వర్సేషన్, మీకు కూడా రెస్పెక్ట్ పెరుగుతుంది యష్మి గౌడ మీద. తర్వాత ఏమో మణికంఠ ఏమో నబిల్తో అంటాడనమాట, నాకు రిస్క్ తీసుకోవాలనిపించింది రా తీసేసుకున్నా అంటే నబిల్, మామ 11 మెంబర్స్ ఉన్నారు మామ, ఎవ్వరూ వెళ్ళలేదు, నువ్వు తీసుకున్నావు గ్రేట్ అసలు నువ్వు అంటే. మణికంఠ కాంతారాలో ఒక పర్సనాలిటీకి ఒక్కొక్క యూనిక్ ఫీచర్ ఉందిరా, సో అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నాక ఓన్లీ పర్సన్ ఐ కెన్ స్వాప్ ఈజ్ ఆదిత్య ఓం గారు, అక్కడ ఆదిత్య ఓం గారు కూడా ఉంటారు, అందుకే మిమ్మల్ని నేను స్వాప్ చేశాను, బికాస్ నేను ఉన్న క్లాన్ కూడా నాకు స్ట్రాంగ్ ఉండాలని కూడా నేను కోరుకుంటాను కాబట్టి నేను అలా చేశాను అని చెప్తాడు. అని చెప్పి ఏదో అంటాడు ఇంగ్లీష్లో, వెన్ ఐఎమ్ అనేబుల్ టు టేక్ డెసిషన్ దెన్ ఐ షుడ్ లీవ్ టు డెస్టినీ. సో రిస్క్ తీసుకున్నా, దీని కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉండొచ్చు, ఏమో నేను ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళిపోవచ్చేమో అంటే. అండ్ ఇంకోటి ఎందుకు డెసిషన్ తీసుకున్నానంటే నాకు అక్కడ ఆపర్చునిటీ రాలేదు, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్, సెకండ్ వీక్ నెక్స్ట్ వీక్ కూడా పెడతారు కదా, నాకు ఆపర్చునిటీ వస్తుంది అనిపించింది, అందుకే నేను డెసిషన్ తీసుకున్నానని చెప్తాడనమాట. కరెక్టే, ఈ థాట్ ప్రాసెస్ అంతా కరెక్టే, మనోర్ థాట్ ప్రాసెస్ అంతా బాగానే ఉంది, మంచి క్యాలిక్యులేషన్తోనే వెళ్ళాడు కాంతారా టీంకి. అండ్ ప్రొజెక్షన్ కూడా వస్తుంది అనుకుంటున్నా, చూడాలి. అండ్ నేనేమనుకున్నా అంటే ఆ గోల్డెన్ బ్యాండ్ వల్ల అది ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ వీకెండ్ ఏమైనా డబుల్ ఎలిమినేషన్ అంటే సీక్రెట్ రూమ్కి పంపిస్తాడా మనకంటేనే నాకు కొడుతుంది, జస్ట్ ఏమంటే గెస్ చూడాలి. తర్వాత సీత అంటది, మా టీంలో నుంచి ఒక్కరు వెళ్ళి ఉన్న స్వాపింగ్కి ఏమంటుందంటే మా టీంలో నుంచి ఒకరు వెళ్ళి ఉంటే స్వాపింగ్ ఉండేది కాదు, ఎందుకంటే మా టీం ఒక మెంబర్ ఎక్కువ కాబట్టి స్వాపింగ్ ఉండేది కాదేమో అని అంటది. కరెక్టే, వాళ్ళ టీంలో 1 మెంబర్ తక్కువ కాబట్టి ఇలా స్వాపింగ్ పెట్టారని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క లాజికల్గా ఆలోచిస్తున్నారు అన్నమాట, ఇది అయ్యి ఉండొచ్చు ఇది అయ్యింది. బేసిక్గా పృథ్వీ తర్వాత చెప్తాడు, ఆయన చెప్పినట్టు ఆయన ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలాగా పెట్టుంటాడు కాన్సెప్ట్, మనకంటే అలా పెట్టాడు. అదే అంటాడు పృథ్వీ, ఆ బ్యాండ్కి ఒక పవర్ ఉంది, బిగ్ బాస్ పర్సన్ బట్టి చేంజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళాను అనుకోండి, నాకు స్వాపింగ్ కాకుండా వేరేది ఏదో పెట్టుంటాడు అని. కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. నబీల్ వచ్చేసరి మనకంటే అంటాడు, ఎక్కువ థింక్ చేయకమని, ఈ బ్యాండ్ వల్ల ఇవాళ ఓకే శుక్రవారం లక్ష్మీవారం కదా, శుక్రవారం శనివారం నామినేషన్స్ రోజు నీకు హెల్ప్ అవుతుంది, చూడు కావాలంటే అంటాడు. సీత ఏమో ఇక్కడ సీత పృథ్వీ మధ్యలో కాన్వర్జేషన్ బాగుంటుంది. సీత చెప్తుంది అసలు మా క్లాన్కి నేను ఎందుకు కోరుకుందాం అనుకుంటున్నాను, నీకు ఎలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే నిఖిల్ గురించి డిస్కషను, నిఖిల్ గురించి మైనస్ పాయింట్లు ఏంటి యాజ్ ఎ చీఫ్గా పృథ్వీ చెప్తాడు, సీత చెప్తుంది. ఇలా చెప్తూ ఒక దగ్గర ఎండ్ అవుతుంది. అక్కడ కొంచెం డిమోటివేటింగ్గా అనిపించింది. ఆమె మంచిగానే చెప్పింది కానీ చెప్పకుండా ఉండుంటే బాగున్నాయేమో తెలియని మనిషిగా నాకు అనిపించింది. చెప్తా చూడండి. సీత పృథ్వీతో ఏమంటుందంటే, మా టీం అనుకో, మా టీంలో అన్నీ కావాలి, బ్రెయిన్ ఉండాలి, ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అన్నీ ఉండాలి. నేను టాస్క్లు కూడా ఎందుకంటే అలానే వస్తాయి. సో నబీలు నాకు కావాలి అండ్ పంపను, నువ్వు వస్తే నాకు ఎడిషనల్గా స్ట్రెంత్ అవుతుంది అనుకున్నా అని చెప్పి చెప్తుంది సీత ఎవరికి, పృథ్వీకి. మనీ కూడా మాకు అడ్వాంటేజ్, బికాజ్ మనీ ఈజ్ ఆల్సో బ్రెయినీ, అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువ, హీరింగ్ స్కిల్స్ ఎక్కువ, వొకాబులరీ మీద మంచి పట్టుంది, స్పెల్లింగ్స్ బాగా రాస్తాడు. సో మాకు కూడా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే బిగ్ బాస్లో రకరకాల టాస్క్లు పెడతారు కాబట్టి ఆ టాస్క్లు బట్టి ఫిక్స్ చేయొచ్చు. యా అఫ్ కోర్స్ మూడ్ స్వింగ్స్ ఉన్నాయి, బట్ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి మనకంటే దగ్గర నుంచి. బాగుంది, బాగా
ఇవాల్యుయేట్ చేసింది. యాజ్ ఎ చీఫ్గా ఇవాల్యుయేషన్ పవర్స్ అనేది ఎక్కువ ఉండాలి, ఇవాల్యుయేషన్ స్కిల్స్ అనేది. మనం చీఫ్గా ఉన్నప్పుడు ఆ క్లాన్లో మెంబర్స్ స్కిల్స్ని ఇవాల్యుయేట్ చేసాం అనుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో స్కిల్ ఉంటుంది, అది మనం తెలుసుకోవాలి. అలా ఇవాల్యుయేట్ చేస్తే టాస్క్లు బట్టి వాళ్ళు పంపుతారు, అలాగా వాళ్ళ స్కిల్స్ ప్రొజెక్ట్ అవుతాయి, వాళ్ళకి మంచి అవుతుంది, క్లాన్కి మంచి అవుతుంది, చీఫ్కి మంచి అవుతుంది. అది బాగా చేస్తుంది. అది మాత్రం అప్రిషియేట్ చేయాలి సీతని. నా క్లాన్ నుంచి బయటికి ఎవరైనా వెళ్తే చాలా హట్ అయ్యేదాన్ని, బై గాడ్స్ గ్రేస్ అవ్వలేదు. నబీల్ యాక్చువల్గా అడ్వాంటేజ్ ఉంటుంది, ఏమో బ్యాండ్తో అనుకున్నాడు, వెళ్దాం అనుకున్నాడు చిన్నది. బట్ నేను చెప్పా, గేమ్ ఆడి విన్ అయ్యే స్ట్రెంత్ నీకుంది, అది లేదంటే వెళ్ళి తీసుకుంటే హీఈస్ అబ్సల్యూట్లీ కన్విన్స్, ఇంక వెళ్ళలేదు. ఎలా చెప్పింది, అది ఒక టైప్ ఆఫ్ ప్రొవోకింగ్ కూడా కాదు. నీలో మ్యాటర్ ఉంటే అంటే ఉండు, లేదంటే వెళ్ళకంటే ఎవడైనా ఎందుకు వెళ్తాడు, సో వెళ్ళలేదు. ఇది కూడా చీఫ్గా ఒక టెక్నిక్ కాదు, కానీ అది రావాలి, క్వాలిటీ ఉండాలి. చీఫ్ అన్నవాడికి క్లాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, క్లాన్లో స్కిల్ సెట్స్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, ఏ టైంకి ఎవరిని వదలాలి, ఎలా మోటివేట్ చేయాలి, ఇవన్నీ తెలియాలి. సీత ఈ విషయాల్లో అయితే సక్సెస్ఫుల్ అనే నాకు అనిపించింది. మీకేమనిపించింది చెప్పండి. తర్వాత పృథ్వీ ఏమో సీతకు అడుగుతాడు, సీతకు చెప్తాడనమాట, నిఖిల్ యాజ్ ఎ చీఫ్గా నీకేమనిపించింది, నువ్వేమనుకున్నావు, నువ్వు ఉన్నావు కదా మా క్లాన్లో ఇంతకుముందు అంటే. సీత అంటది, అందరితో మంచిగా ఉందామని చెప్పి ఆ ప్రక్రియలో సడన్గా ఫ్లిప్ అవుతాడు, అది నచ్చదంటే పృథ్వీ 100% నాకు కూడా అది నచ్చదు. మా ఇద్దరికి దాని మీద డిస్కషన్లు కూడా అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాడు నాతో బాగున్నాడు అండ్ నీతో బాగున్నాడు, బట్ మా ఇద్దరి మధ్యలో గొడవ అయిందనుకో, నీ గురించి నేను మాట్లాడి నీకు చెప్తాడు, నువ్వు నా గురించి ఏం మాట్లాడో నాకు చెప్తాడు, అది నాకు నచ్చదు. సీత ఎస్, నువ్వు అక్కడ స్ట్రాంగ్ స్టాండ్ ఎక్కడ తీసుకుంటున్నావు, అది తీసుకోవట్లేదు కదా అని చెప్పి నిఖిల్ గురించి మాట్లాడతాడు. పృథ్వీ అంటాడు, నాకు వాడికి దీని మీద చాలాసార్లు డిస్కషన్ అయ్యింది అని చెప్పి మాట్లాడుకుంటారు అనమాట. తర్వాత సీత అంటది, సో నిఖిల్ యాజ్ ఎ చీఫ్గా అది నేను తెలుసుకున్నా లాస్ట్ టైం ఉన్నప్పుడు. అఫ్కోర్స్ ఐఎమ్ గ్లాడ్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ క్లాన్. అన్ని పాజిటివ్ తెలుసుకున్నా, నెగిటివ్ తెలుసుకున్నా, నిఖిల్ గురించి తెలుసుకున్నా, అన్నీ తెలుసుకున్నా. నాకు చాలా హెల్ప్ అయింది ఇప్పుడు నేను క్లాన్ చీఫ్గా చేస్తున్నందుకు, ఆ ఎక్స్పీరియన్స్ నాకు హెల్ప్ అయిందని చెప్పి సీత చెప్తుంది. ఆ నబీల్ కేసు కూడా అంతే, అంటే నబీల్ని తీస్తారు కదా, నిన్న తీస్తారు కదా, అన్డిజర్వ్డ్ పర్సన్ అంటే నబీల్ని తీశారు కదా ఎవరో శక్తి టీములు, అది చెప్తుంది. ఆ నబీల్ కేసు కూడా అంతే, నాతో ఒకటి చెప్పాడు, తర్వాత మళ్ళీ ఇంకోటి చెప్పాడు, క్లారిటీ లేదా మనిషికి. నేను వచ్చి అడిగితే నాకు ఒక రీజన్ చెప్పాడు, నేను వచ్చి అంటే పృథ్వీని అంటదన్నమాట. ఏం చెప్తుంది అంటే, నబీల్ రీజన్ కూడా చాలా కన్ఫ్యూజ్డ్, నేను ఆల్రెడీ ఒకటి వెళ్ళి చెప్పాను, అది ఒప్పుకున్నాడు, తర్వాత బయటకు వచ్చి ఇంకోటి చెప్పాడు, నేను నిన్ను వచ్చి అడిగితే నువ్వు ఇంకోటి చెప్పు, సో క్లారిటీ లేదా మనుషులు అక్కడ అర్థమైపోతుంది అంటే. పృథ్వీ అంటాడు, చీఫ్స్ అవ్వాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, చాలా విధాలుగా అవ్వచ్చు, బట్ నేను ఆ బ్యాండ్ తీసుకుంటే వాళ్ళైతే చాలా హట్ అయ్యేవారు అని చెప్పి పృథ్వీ అంటాడు అనమాట. నిజమే, చాలా హట్ అవుతారు, దాని రీజన్ కూడా చెప్తాను, తర్వాత వస్తుంది ఆ కాన్వర్సేషన్. సీత అంటది, కరెక్టే, బట్ ఆల్సో థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. అది నేను చెప్దాం అనుకునేది, యాజ్ ఎ ఫ్రెండ్గానే చెప్తున్నా, వేరేలా తీసుకోక. షాడోలా ఉంటావా, బయటకు వస్తావా, నీ స్ట్రెంత్ చూపించుకోవాలి కదా, ఎప్పుడు చూపిస్తావు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తుంది. యాక్చువల్గా నేనే కాదు, చాలామంది అబ్బాయి నవీన్ హౌస్లో టాప్ 5 అవుతారు అనుకున్నాం, కట్ చేస్తే 3వ వారం ఎలిమినేట్ అయిపోయాడు. సో ఇక్కడ ఏది ఎలా వెళ్తుందో బయటికి మన చేతిలో లేదు, మనకు తెలియదు. సో టైం ఉన్నప్పుడే మనం మంచిగా ప్రొజెక్ట్ చేసుకోవాలి మన గురించి. అంటే నువ్వు షాడోలో ఉందక అని చెప్తుంది. మీరిద్దరూ లాస్ట్ వీక్ నామినేషన్ రౌండ్లో లాస్ట్ వీక్ బాటమ్ 2 ఉన్నప్పుడు నేనైతే నువ్వే అవుట్ అయిపోతావు, ఎలిమినేట్ అయిపోతావు అనుకున్నాను. ఎందుకంటే అబ్బాయి నవీన్ కొంచెం రెప్యుటేషన్ ఉన్న కంటెస్టెంట్, మంచి యాక్టరు అండ్ ఫిజికల్ గేమ్స్ గట్టిగా ఆడాడు, సో వెళ్తాడు అనుకోలే, బట్ వెళ్ళిపోయాడు. పృథ్వీ అంటాడు, నేను కూడా షాక్ అయ్యా లాస్ట్ బాటమ్ 2 ఎందుకు ఉన్నానని చెప్పి, బట్ నాకు తెలుసు ఇది ఆర్డర్ బట్టి ఉండదు, అది జంబులింగ్ చేస్తారు, సో నేనేం బాటమ్ 2 కాదని. అంటే ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ అనవసరంగా సీత చెప్పింది అనిపించింది. ఎందుకంటే తెలిసి ఉన్నది అనుకోండి, ఒకవేళ ప్రాసెస్ దాని గురించి డిస్కస్ చేసినా పర్లేదు. ఒక మనిషికి అది తెలియలేనప్పుడు అది చెప్తే ఇంకా డీమోటివేట్ అవుతారు, ఎందుకంటే ఆల్రెడీ నామినేషన్లో ఉన్నాడు. సో ఇప్పుడు సీత ఆ ప్రాసెస్ చెప్పేస్తుంది. యాక్చువల్గా పాపం పృథ్వీకి లాస్ట్ 2 అనేది నిజంగానే, బాటమ్ 2 అనేది నిజంగానే ఓటింగ్లో లాస్ట్ 2 ఉన్న వాళ్ళనే ఇక్కడ సేవింగ్ ఆర్డర్లో కూడా లాస్ట్ 2 ఉంచుతారు. అది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అది ఫస్ట్ సేవింగ్ నుంచి బాటమ్ 2 ముందు సేవింగ్ వరకు జంబ్లింగ్, దానికి ఆర్డర్తో సంబంధం లేదు, ఓటింగ్ ఆర్డర్తో. బట్ బాటమ్ 2లో ఉన్న వాళ్ళు నిజంగానే అఫీషియల్ ఓటింగ్ పోల్స్లో బాటమ్ 2, అది నాగార్జున గారే 2-3 సార్లు చెప్పారు. అది అందరికీ కాదు, కొంతమంది తెలుసు, సీతకు తెలుసు, పృథ్వీకి తెలియదు. పృథ్వీ ఏమనుకున్నాడంటే, నేను బాగా ఆడుతున్నాను కదా,
ర్యాండమ్గా ఆర్డర్ సెట్ చేస్తారు కాబట్టి నేను నిజంగానే అఫీషియల్ ఓటింగ్ సైట్స్లో బాటమ్ 2 కాదని అనుకున్నారు ఈ సెకండ్ వరకు, ఈ ఇన్స్టెన్స్ వరకు. ఇప్పుడు సీత అదంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను మళ్ళీ లూప్ అవుతుంది. సో అది చెప్పకుండా ఉండుంటే బాగుండు అని నా ఫీలింగ్. ఎందుకంటే తెలియని మనిషికి నామినేషన్లో ఉన్నప్పుడు ఇంకా డిమారలైజ్ అవుతుంది కదా. ఓహో, ఎందుకంటే పృథ్వీ 2 సార్లు ఉన్నాడు అలాగా. ఓహో, అయితే నేను ఎంత బాగా ఆడినా కూడా చివరికి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను బాటమ్ 2లోనే ఉన్నాడు, నేను స్ట్రగలింగ్లోనే ఉన్నానని ఒక మైండ్లో ఒక సీడ్ పడిపోద్ది కదా. చెప్పకుండా ఉంటే ఎంత మెచ్యూర్డ్గా సీత ఒక్కొక్క క్లాన్లో ఒక్కొక్క మెంబర్ల గురించి వాళ్ళ స్కిల్స్ ఏంటి, ఆ ఎవాల్యుయేషన్ ఏంటి, ఎలాగా మోరల్గా సపోర్ట్ ఇవ్వాలి, అంత మంచి థాట్ ప్రాసెస్ ఉన్న అమ్మాయి ఇక్కడ ఎందుకు ఇలా చెప్పింది అనిపించింది. మేబీ ఇలా చెప్తే ఓకే నువ్వు లీస్ట్లో ఉన్నావు, ఇప్పటికైనా నువ్వు గట్టిగా షాడో నుంచి బయటికి వెళ్ళు అనే ఉద్దేశంలో చెప్పిందేమో. బట్ అది ఇంకా వేరేగా కన్విన్సింగ్ వేలో చెప్పి ఇలా బయట నిజంగా నువ్వు లాస్ట్లో ఉన్నావు అని చెప్పకుండా ఉంటే బాగున్నావు. ఎందుకంటే మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఏదైనా నెగిటివ్ థింగే బాగా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాం రాదర్ దెన్ ఏ పాజిటివ్ థింగ్. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. సో నాకు ఎందుకు అక్కడ కరెక్ట్ కాదనిపించింది. ఇంటెన్షనల్గా చేసిందని చెప్పట్లేదు కానీ అన్ఇంటెన్షనల్గా చాలా తప్పు జరిగింది అనిపించింది. ఏమో మీకేమనిపించింది చెప్పండి. అది జరుగుతుంది. అప్పుడు అంటది అందుకే నేను షాక్ అయ్యా, నువ్వు బాగా ఆడినా కూడా అక్కడ ఆ పొజిషన్లో ఉన్నావని, అందుకే అంటున్నా కమ్ అవుట్ ఆఫ్ దట్ షాడో అని చెప్తుంది. పృథ్వీ అంటాడు యాక్చువల్గా నేను ఎందుకు బిగ్ బాస్కి వచ్చానంటే నా బిగ్ బాస్ డెఫినేషన్ వేరు, నేను నా అలా ఉండడానికి వచ్చాను, యాక్టింగ్ చేయడానికి కాదు. గేమ్ వచ్చేసరికి గేమ్ ఈజ్ గేమ్లో ఆడతా, తర్వాత నేను ఎలా ఉంటానో ఇంట్లో ఇక్కడ కూడా అలానే ఉంటానని చెప్తాడు. ఇప్పుడు ఇంపార్టెంట్ డిస్కషన్ ఏది, యష్మి, సోనియా అఖిల, పృథ్వీ, నిఖిల్ వీళ్ళ మధ్యలో డిస్కషన్ అవుతుంది, బాగుంటుంది. ఇప్పుడు పృథ్వీ ఇప్పుడు అసలు రీజన్ చెప్తాడు, అసలు ఎందుకు వెళ్ళిపోదాం ఆ క్లాన్కి వెళ్ళిపోదాం, ఆ క్లాన్ కదా బ్యాండ్ తీసుకొని ఆ క్లాన్కి కాంతారాకి వెళ్ళిపోదాం అన్న మనిషి ఎందుకు ఆగాడు అనేది చెప్తుంది. రీజన్ అయితే చెప్తాడు, నేను యష్మి వల్ల ఆగాను, యష్మి వల్ల బ్యాక్అవుట్ అయ్యి నేను ఉన్నానని చెప్తాడు. ఎందుకని రీజను సగం చెప్తాడు. తర్వాత యష్మి అందుకుంటుంది. ఫస్ట్ పృథ్వీ ఏమంటాడంటే నేను యాక్చువల్గా బ్యాండ్తో సేవింగ్ ఉంటుంది అనుకున్నా, సో తీసుకుందాం అనుకున్నా. అప్పుడు యష్మి ఓకే అన్నది, తర్వాత వద్దు అన్నది, నువ్వు వెళ్తే వాళ్ళ హార్ట్ బ్రేక్ అవుతుంది అన్నది అని చెప్పి చిన్నగా చెప్పి వదిలేసాడు. అరే సరిగ్గా చెప్పరా అంటే అప్పుడు యష్మి అంటుంది రాగరా అన్నీ సగం చెప్తా, సరే నేను చెప్తా పూర్తిగానే. యష్మి కూడా చెప్తుంది ఏంటంటే నేనేమన్నా అంటే ఆ టైంలో వెళ్ళిపోకు, నెక్స్ట్ ఎలాగో క్లాన్స్ డిజాల్వ్ చేస్తారు, సో అప్పుడు ఎలాగో ఆపర్చునిటీ వస్తుంది, ఈ టైంలో వెళ్తే వాళ్ళకి హార్ట్ బ్రేక్ అవుతుంది. ఎందుకంటే మీ బాండ్ ఏంటో నాకు తెలుసు, మీ ముగ్గురు ఫ్రెండ్షిప్ ఏంటో తెలుసు. నేను యాక్చువల్గా ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూస్ ఇస్తా, అందుకే ఫ్రెండ్షిప్ విషయంలో మణికంఠది కూడా నేను అందుకే హర్ట్ అయ్యా, నన్ను అలా మోసం చేసి అలా నామినేట్ చేశాడు అసలు ఫ్రెండ్గా ఉండి నా హార్ట్ అక్కడ బ్రేక్ అయింది. ఎందుకంటే బయట కూడా అంతే, నేను ఫ్రెండ్స్కి చాలా గట్టి వాల్యూ ఇస్తా. సో మీ ముగ్గురు ఫ్రెండ్షిప్ నాకు తెలుసు కాబట్టి ఈ టైంలో నువ్వు వెళ్తే వాళ్ళు 100% డిమారలైజ్ అయిపోతారు, హర్ట్ అవుతారు. ఓకే నువ్వు యూ వాంట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, యూ వాంట్ టు షో. సారీ ఫ్రెండ్స్ మధ్యలో కట్ అయిపోయింది, ఇది మళ్ళీ ఎడిటింగ్ చేయాలి, మళ్ళీ ఇదో టైం వేస్ట్. సో యష్మి కూడా ఏం చెప్తుందంటే నాకు తెలుసు నువ్వు నీ స్కిల్స్ చూపించుకుందాం అనుకుంటున్నావు, ఎప్పుడు ఈ క్లాన్లోనే ఉంటున్నావు, సో బయటికి వెళ్తే ఇంకా మంచిగా ప్రాజెక్ట్ అవుతుందని. కంపల్సరీగా ఛాన్స్ నీకు వస్తుంది, బిగ్ బాస్ నెక్స్ట్ క్లాన్స్ డిజాల్వ్ చేస్తే అప్పుడు నువ్వు ఆపోజిట్ ఉంటావు, అప్పుడు నీ 100% ఎఫర్ట్, అప్పుడు అలా హర్ట్ అవ్వరు. ఇప్పుడు సడన్గా వీళ్ళని వదిలేసి జస్ట్ ఏదో సమ్ ఫేవరిజం ఏదో హెల్ప్ అవుతుంది అని చెప్పి వెళ్తే వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. ఇట్స్ నాట్ ద కరెక్ట్ టైం అని యష్మి కూడా చెప్పిందండి. నాకు చాలా బాగా అనిపించింది. ఆమెకి అంత చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె వీళ్ళు నలుగురు కలిసి ఒక బ్యాండ్, వీళ్ళు ముగ్గురికి బాండ్ ఉంది కానీ యష్మి కూడా ఆ ఫ్రెండ్షిప్ గ్రూప్లో లేదు. బట్ అయినా ఎందుకు చెప్పిందంటే ఆమె ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తుంది కాబట్టి, వీళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఈ టైంలో వెళ్తే ఆ ఫ్రెండ్షిప్ అనేది బ్రేక్ అవుతుంది, హర్ట్ అవుతారని చెప్పి ఆ ఉద్దేశంలో కూడా బాగా చెప్పింది కదా. అవుటర్ పర్సన్ అయినా కూడా అది బాగా అనిపించింది. ఆ సెన్సిబిలిటీస్ నాకు నచ్చాయి. మీకు కొంతమందికి యష్మికి డప్పు కొట్టనేమనుకోవచ్చు కానీ ఫ్రెండ్షిప్ గురించి వాల్యూస్ ఇచ్చే వాళ్ళకి, ఎక్కువ వాల్యూస్ ఇచ్చే వాళ్ళకి, ఫ్రెండ్స్ని బాగా నమ్మే వాళ్ళకి కొంచెం కనెక్ట్ అవుతారు. ఆమె చేసిన చాలా మంచి పని, చాలా సెన్సిబుల్గా ఆలోచించింది అని అనుకుంటారు. నాకు కూడా అలానే అనిపించింది. మీకేమనిపించింది చెప్పండి, అదే క్లియర్గా చెప్తుంది. నెక్స్ట్ ఏంటంటే నామినేషన్స్ల గురించి, సేవింగ్ గురించి భయపడుతున్నావు కదా, నువ్వు ఈ వీక్ బాడావు, ముందు వీక్ బాడావు, అండ్ నామినేషన్స్లో నీకంటే బాడలేని కూడా ఉన్నారు కదా, సో నువ్వు ఖచ్చితంగా సేవ్ అవుతావు అని చెప్పాను. సో ఆడ ఇంకా కన్విన్స్ అయిపోయాడు, ఇంకా వెళ్ళలేదు. బాగా అనిపించింది. ఇప్పుడు విష్ణుప్రియ హార్ట్ బ్రేక్ అయింది అన్నాను కదా, అది చెప్తా చూడండి. విష్ణుప్రియ ఏమో సీతకి చెప్తుంది అన్నమాట. యాక్చువల్గా విష్ణుప్రియ కూడా పృథ్వీని కన్విన్స్ చేస్తుంది. పృథ్వీని ఎలా కన్విన్స్ చేస్తుంది అంటే నువ్వు కాంతారాకి రావచ్చు కదా, నువ్వు శక్తి టీంలో ఉంటే నువ్వు ఎప్పటికీ చీఫ్ అవ్వవా, నువ్వు ఓన్లీ ఒక చీఫ్ కింద ఉండడం కోసమే వచ్చావా,
నీ నీ పవరు నీ స్కిల్స్ ఓవర్ షాడ్ అయిపోతున్నాయి ఒక వ్యక్తి వల్ల, ఒక చీఫ్ కింద. అది కరెక్ట్గా షోకేస్ అవ్వట్లేదు. అది నీకు ఇక్కడికి వస్తే టీంకి స్ట్రెంత్ అవుతుంది, నీకు హెల్ప్ అవుతుంది, మేబీ నెక్స్ట్ నువ్వు చీఫ్ అవ్వచ్చేమో. అలా 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 చెప్పింది మా పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ యష్మి చెప్పింది వేరే, ఇందాక నేను చెప్పాను కదా. సో విష్ణుప్రియ ఎందుకు హట్ అవుతుందంటే, పృథ్వీ నువ్వు గమనించావా, యష్మి దగ్గరికి వెళ్ళాకే ఫైనల్ డెసిషన్ తీసుకున్నాడు. అప్పుడే ఇంకా బ్యాండ్ తీసుకోకూడదని చెప్పి స్వాప్ అవ్వలేదు, అక్కడే స్టిక్ అయ్యాడు. యష్మి మాటకే పృథ్వీ వాల్యూ ఇచ్చాడు. అక్కడ నా హార్ట్ బ్రేక్ అయిందిరా. అంతే, నేను చెప్పిందంటే నేను మ్యానిపులేట్ చేస్తున్నాననే ఫీల్ అయ్యో తప్ప నీ మంచి కోసం చెప్తున్నాను ఫీల్ అవ్వలేదు. అండ్ నా పాయింట్ అస్సలు కన్సిడర్ చేయకుండా యష్మిదే కన్సిడర్ చేశారు చూసావా, అసలు తీసుకోలేకపోతున్నానని చెప్పి విష్ణుప్రియ హార్ట్ బ్రేక్ అవుతుంది. మేబీ తన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ ఏమో, కానీ యష్మి గౌడ చెప్పింది ఈమె కంట సెన్సిబుల్గా ఉంది, అందుకే విన్నాడు. అండ్ ఇప్పటికీ చెప్తున్నాను కదా, విష్ణుప్రియకి ఎక్కువ అది ఫ్రెండ్షిప్ ఇంట్రెస్ట్ ఏదో ఎక్కువ ఉంది పృథ్వీకి అంత లేదు. జస్ట్ ప్రేరణ ఎవరో చెప్తారు హీఈస్ ఎంజాయింగ్ యువర్ అటెన్షన్ అని, అంతే తప్ప. ఇంకా పృథ్వీకి ఇంకొంచెం విష్ణుప్రియ మీద కంట యష్మి గౌడ మీద కొంచెం ఇష్టం. సేమ్ వైస్ వర్స, యష్మికి కూడా పృథ్వీ మీద ఇష్టం. అది చూపించుకోవట్లేదు ఎక్కువ, అంతే. అది విష్ణుప్రియకి మెల్లిగా తెలుస్తుంది. ఈ ట్రయాంగిల్ మీద ఏదో అయ్యేటట్టు ఉంది వచ్చే వారాల్లో, చూద్దాం. సో అందుకు హార్ట్ బ్రేక్ అయిందని చెప్తుంది. అప్పుడు సీత ఏమో విష్ణుప్రియకి అంటది, పృథ్వీ నాకు నిఖిల్ యాజ్ ఎ చీఫ్గా నచ్చట్లేదని చెప్పాడు, మేము పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం అని చెప్పి ఇందాక వాళ్ళిద్దరు ఏదైతే మాట్లాడుకున్నారో ఆ పాయింట్లు అన్నీ చెప్తుంది ఇక్కడ. మళ్ళీ నేను ఇందా చెప్పాను కదా అదే చెప్తుంది, మళ్ళీ లూప్ అయిపోద్ది. సీత అంటది, నిఖిల్ నాతో వచ్చి అన్నాడు రా, మీరు గేమ్ని బాగా ఎమోషనల్గా తీసుకుంటారు, ఫ్రెండ్షిప్ని మిక్స్ చేస్తారంటే నాకు మంచి నవ్వు వచ్చింది, మిక్స్ చేసిన వాళ్ళే వచ్చి మనకి చెప్తున్నారని చెప్పి అంటది. తర్వాత యష్మి మాట్లాడుతుంది మరి ఆయిచ ఓం గారి గురించి. ఇది కూడా మంచి పాయింట్. ఏమంటుందంటే, ఓం గారు యాక్చువల్గా చాలా ఈ ఏజ్లో కూడా బాగా ఆడారు, ముందు చాలా ఫ్లెక్సిబుల్ అండ్ బాగా ఆడతారు కూడా. ఇప్పటికీ ఆ హాకీ టాస్క్ అయితే నేను షాక్ అయినా, 48 years ఏజ్కి అంత బాగా డిఫెన్స్ చేసి చాలా బాగా నిజంగా చాలా బాగా ఆడారు. ఆయనలో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, బట్ కరెక్ట్గా ఫైన్ ట్యూన్ చేస్తే బాగా మంచి ప్లేయర్ అయినా హెల్ప్ అవుతారని చెప్పి బాగా చెప్పింది. నిఖిల్ అంటాడు, ఆయన యాక్చువల్గా ఏమైందంటే ఆయన స్ట్రాంగ్ ప్లేయరే, బట్ ఆ జ్యూస్ గేమ్ దగ్గర ఒలిగిపోయింది చూసారా, అక్కడ ఆయన డిమోటివేట్ అయిపోయాడు. అక్కడి నుంచి ఆయన కాన్ఫిడెన్స్ పడిపోయింది. అక్కడి నుంచి ఆయన ఏమనుకున్నాడంటే అందరూ ఈయన తక్కువ అంచనా చేస్తున్నారు అనుకుని ఆయనకి బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉండిపోయి ఆయన కూడా కాన్ఫిడెన్స్లో లోలో పడిపోయి ఇంకా అక్కడి నుంచి తగ్గిపోయింది. కరెక్ట్, నిజంగా అక్కడి నుంచి మెంటల్గా తగ్గిపోయి ఎప్పుడైనా మెంటల్గా అనిపిస్తే ఇంకా కష్టం. సో ఆయనకి అది ఉందేమో, అది మళ్ళీ గట్టిగా గెలిస్తేనే మళ్ళీ స్ట్రాంగ్ అవ్వాలని కోరుకుందాం. ఇప్పుడు ఇంకా హైలైట్ కావాలి, అరే మణిగాడు వచ్చి వీళ్ళు అంటారు మన పృథ్వీ సోనియా యష్మి అందం సోనియా పృథ్వీ అడుగుతారన్నమాట. అరే మణిగాడు వచ్చి నీతో చాలాసేపు మాట్లాడాడు కదా, ఏంట్రా అది చెప్పు అంటే యష్మి వద్దు బాబు వద్దు స్వామి అంటే, ఒరే నా వల్ల కాలేదురా లేచి వెళ్ళిపోదు అనుకున్నా చెప్తాడు. కొన్ని పాయింట్లు నిజంగానే అలా ఉంటాయి. ఏంటంటే వాడి పాయింట్లు వింటే లేచి వెళ్ళిపోదాం అనిపించింది. వాడు టూ మచ్ థింక్ చేస్తున్నాడు రా, చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాడు, బిగ్ బాస్ కంటే ఎక్కువ ఆలోచిస్తున్నాడు. వాడు నెక్స్ట్ నామినేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఆడేమంటున్నాడంటే క్లాన్ టు క్లాన్ నామినేషన్ కాకుండా క్లాన్లో ఉన్న మెంబర్లే వాళ్ళే నామినేట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు నువ్వు నన్ను చేస్తావని అడుగుతున్నాడు రా. ఏం చెప్పాలి నేను? అండ్ ఒకవేళ సేవ్ చేయాలని వస్తే నువ్వు నన్ను సేవ్ చేస్తావని అడుగుతున్నాడు. అండ్ ఇంకోటి వచ్చేసి ఫిజికల్ గేమ్లు ఉన్నాయి నిఖిల్, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద భారీ ఫిజికల్ గేమ్స్ ఉన్నాయి, ఒక 100 kgs రాడ్లు ఎత్తాలి, అలాంటి దాంట్లో నన్ను పంపుతావా అని అడుగుతున్నాడు. ఏందిరాడు ఆడి థాట్ ప్రాసెస్ ఏంది నాకు అర్థం కాదు. ఇక్కడి నుంచి తిప్పి ఏవో అడుగుతున్నాడు. ఆడికి ఒకటే చెప్పే, ఫిజికల్ గేమ్లు ఉంటే నిన్ను పంపుతారా, కానీ అది ఎలా ఉంటుందంటే అది ఫుడ్ మీద ఇండివిజువల్ టాస్కా క్లాన్ టాస్కా ఆ బేసిస్ మీద పంపుతావు. ఇప్పుడు క్లాన్ టాస్క్ అనుకో అంత పెద్ద 100 kgs ఎత్తాలంటే అప్పుడు నేను నిన్ను పంపనరా, ఆలోచిస్తాను. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఓడిపోయి అనుకో నువ్వు సఫర్ అవుతావు, క్లాన్ మెంబర్స్ సఫర్ అవుతారు అని చెప్పాను. అంటే ఇలాగే చాలా తల తిన్నాడు రా. తర్వాత ఏమో యష్మితో వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత ఏదో క్లారిటీ వచ్చింది అన్నాడు. నేను అనుకున్న మనసులో రే సామి అది ఏదో ముందే చేసి ఉంటే బాగుంది కదరా, నా 40 నిమిషాలు నా తల తిన్నావు కదరా అనుకున్నాను. సోనియా వచ్చి అంటే నాతో కూడా మాట్లాడాడు, బట్ నాకు ఇచ్చిన రీజన్స్ ఏంటో తెలుసా, ఇవి చెప్పలేదు, వేరే రీజన్లు. ఐ వాంట్ టు కలెక్ట్ మెమరీస్, ఐ వాంట్ టు స్మైల్, ఐ వాంట్ ఫన్ అన్నాడు. నేను ఎందుకో వెళ్ళిపోతా అనిపిస్తుంది అని అన్నాడు. నేను వాడికి ఎప్పుడు చెప్పేది ఒకటే, అదే చెప్పాను నేను, బీ హ్యాపీరా అని చెప్పాను. బికాస్ నేను చెప్పింది అడిగి అర్థమైనంత బుర్ర లేదు అనే చెప్పింది ఆమె ఇండైరెక్ట్గా. సో అందుకే అడిగి నేను చెప్పను, అడిగి ఎప్పుడు ఒకటే మాట, హ్యాపీగా ఉంటారా, బీ హ్యాపీ అనే చెప్తాను అని చెప్పింది. అప్పుడు నిఖిల్ అంటాడు,
మణిగాడు ఇంకోటి కూడా ఆలోచించాడు ఏంటంటే ఇక్కడ మన టీంలో ఉంటే ఏదైనా ఫిజికల్ గేమ్ వస్తే వాడి ప్రియారిటీ 3, ఎందుకంటే నీది నాది తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్తే ఆదిత్యం స్వాప్ చేశారు కాబట్టి నబీల్ తర్వాత వెంటనే ప్రియారిటీ ఆడుంటాడు కాబట్టి ఆడికి ఎక్కువ స్కోపు కంటెంట్ వస్తుంది కాబట్టి అది కూడా ఆలోచించలేడని. ఇందాక మెయిన్ ఎపిసోడ్లో కూడా నేను ఇదే చెప్పాను, మనకంటే మెయిన్ ప్లాన్ అదే యాక్చువల్ స్వాపింగ్ ప్రాసెస్. లేకపోతే అమ్మాయిలైనా లేపచ్చు కదా, ఎందుకు లేపలేదు? అబ్బాయిల్లో ప్రియారిటీ లిస్ట్ అక్కడ 3, ఇక్కడ అయితే 2. సో ఎక్కువ ఫుటేజ్ ఎక్కువ కంటెంట్ తప్పులేదు, అస్సలు తప్పులేదు. బట్ మనకంటే ప్లాన్ అది నిఖిల్ డీకోడ్ చేశారు, బాగా అనిపించింది. సో ఇవి జరిగే డిస్కషన్లో. దీని తర్వాత ఇమిటేషన్ టాస్క్ అయిపోయింది, అంత అయిపోయింది. సో ఇది నాకు బాగా అనిపించింది ఏంటంటే యష్మి గౌడ ఇచ్చిన వాల్యుబుల్ సజెషన్ బాగా అనిపించింది. అండ్ సీత అలా చెప్పకుండా ఉండాల్సింది ఆ బాటమ్ 2 లాజిక్ గురించి. ఇంకా డిమోటివేట్ అవుతారు కదా, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం అలాగే ఆలోచిస్తాం అనిపించింది. అండ్ విష్ణుప్రియ హార్ట్ బ్రేక్ అయింది, బ్రేక్ అవడమే మంచిది. ఎందుకంటే ఆ పులిహోర ట్రాక్ ఆపేసి ఆమె ఎందుకు బిగ్ బాస్కి వచ్చారు, ఇండివిజువల్గా గేమ్ ఆడు ఏమో మంచిగా వెళ్తే బాగుంది అనిపించింది. సో ఏదైనా ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్ అలాగే అనిపించింది. సో మీకేమనిపించింది చెప్పండి ఈ కాన్వర్సేషన్స్లో. నాది చెప్పింది మీకు ఏమైనా ఏమంటారు కాంట్రడిక్ట్ కనిపిస్తే ఎక్కడ అనిపించేది చెప్పండి, పర్లేదు, నేను రిప్లై కూడా ఇస్తాను. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. బిగ్ బాస్ 24/7 రిలేటెడ్ రివ్యూస్ అన్నీ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ గుడ్ నైట్.